జిల్లాలో నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతికి సంబంధించి జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ పి రాజాబాబు కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. పాలేరు బిట్టుగుంట యానకట్టి సార్ 26 ఇయర్స్కి మనకు శాంక్షన్ చేశారు సార్. 212 నెంబర్ ఆఫ్ వర్క్స్ శాంక్షన్ చేశారు సార్. ఈ 25 సెంట్రల్ గవర్నమెంట్ 60%, స్టేట్ గవర్నమెంట్ 40% వర్క్స్ సార్. ట్యాంక్స్ మైనర్ ఇరిగేషన్ ట్యాంక్ పెట్టుకుంటున్నాం సార్ మనం. ఈ ట్యాంక్స్ ఈ చెరువులన్నీ కూడా మరి ఏ స్థాయిలో నిండినవి? నేను ఈ రోజు మాట్లాడాను సార్. ఎవరు చెప్తారు? ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ గారు చెప్పారు. ఎస్సీ గారు ఎవరు? అంటే ఏ మండలంలో వస్తుంది? మన ఎన్ఎస్ చేసి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సార్. ఎన్ఎస్ కెనాల్స్ ద్వారా వస్తుంది సార్. దీని సోర్స్ ఎన్ఎస్ కెనాల్. ఎన్ఎస్ కెనాల్స్ రిజర్వాయర్. అవును సార్. ఎంత కెపాసిటీ ఎంత ఇది? కంట్రోల్లో వచ్చేసి 61% ఉంది సార్. అలాగే ఈ ఇయర్ అంటే నీకు స్టోరేజ్ కెపాసిటీ స్టోరేజ్ టీఎంసీస్ అంటే ఉన్నదా ప్రస్తుతం? అవును సార్. 1.569 మామూలుగా దాని కెపాసిటీ సార్. ఇప్పుడు ఉన్నది సార్. ఎందుకు ఫిల్ అవ్వలేదు ఫుల్ గా? ఇప్పుడు బాగానే వచ్చినట్టు కెనాల్లో వాటర్ ఫుల్ ఫ్లెజ్ గా వచ్చినట్టు ఉంది. అక్కడ వాటర్ డెప్త్ ఏం లేదు కదా. ఇప్పుడు కూడా తీసుకుంటున్నాం సార్. అంత ఫుల్ కెపాసిటీ ఎందుకు తీసుకోలేకపోతున్నాం అక్కడ? అంటే కొంచెం మున్సిపాలిటీ వాళ్ళకి అలాగే ఫార్మర్స్ కి మన చెరువులు కూడా నింపుతున్నాం సార్ కిందకి. అంటే రిజర్వాయర్లో నుంచి వాటర్ తీసుకుని మిగిలినవి కూడా ఫిల్ చేస్తున్నాం సార్. ఇట్స్ నాట్ కరెక్ట్. 61 అంటే ఆల్మోస్ట్ నీకు 40. లాస్ట్ ఇయర్ 61 సార్. ఈ ఇయర్ 86% సార్. ఈ ఇయర్ కదా అది? అవును సార్. ఈ ఇయర్ 86% సార్. మన ఒంగోలు ఎస్ఎస్ ట్యాంక్స్ అలాగే మన ఆర్డబ్ల్యూఎస్ ట్యాంక్స్ అలాగే ఇరిగేషన్ అన్నిటికి ఇస్తున్నాం సార్. వాటర్ తెచ్చుకుంటూ నింపుకుంటాం. ఓకే. నెక్స్ట్ సార్ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ సార్. మన ఖమ్మం ట్యాంక్ ఉంది సార్. గ్రాస్ కెపాసిటీ వచ్చి 2.952 సార్. లాస్ట్ ఇయర్ 24 సెప్టెంబర్లో వచ్చేసి 1.144 ఉంది సార్. ఇప్పుడు అది 38% సార్. ఈ ఇయర్ 1.014 ఉంది సార్. 34% సార్. వర్షాలు బాగానే పడింది కదా. ఆ ఏరియాలో కొంచెం ప్రకాశం మార్కాపూర్ వైపు కొంచెం రేంజ్ తక్కువ సార్. నుంచి ఇక్కడ డౌన్ స్ట్రీమ్లో ఉంటుంది సార్. ఇక్కడ ఉంటుంది సార్. లాస్ట్ ఇయర్ 100% ఉంది సార్. ఇప్పుడు 50% ఉంది సార్. నెక్స్ట్ మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ వచ్చి మనకు 799 ఉన్నాయి సార్. 11.47 టీఎంసీ కెపాసిటీ సార్. లాస్ట్ ఇయర్ 25% ఉన్నాయి సార్. ఇప్పుడు 37% ఉంది సార్. ఓకే. మరి ఇది గుండ్లకమ్మ రిజర్వాయర్ మనకు రాదా? గుండ్లకమ్మ రిజర్వాయర్ ఇది కన్స్ట్రక్షన్ ఉంది. ఓకే. సో రామతీర్థం, కంబం, మోపాడు, ఇవే ఉన్నాయి. అవును సార్. మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. అవును చూసాను తర్వాత. డ్యామ్స్ సార్. ఎవ్రీ ఇయర్ మీకు శాంక్షన్స్ వస్తాయి? వస్తుంటాయి సార్. అంటే ఇంతకుముందు కొన్ని రోజులు రాలేదు సార్. ఇప్పుడు ఇయర్ వచ్చాయి సార్. అంటే ఇప్పుడు మీకు 25-26కి టోటల్ వర్క్స్ 212 వర్క్స్ శాంక్షన్ అయ్యాయి సార్ మన డిస్ట్రిక్ట్ లో. 11.88 crores సార్. రిమైనింగ్ ఇంకో 125 వర్క్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్ అంటున్నారు. సార్ 87 కంప్లీట్ అయ్యాయి సార్. వీళ్ళు ప్రోగ్రెస్ లో ఉన్నాయి సార్. ఎప్పటికి మన టార్గెట్ ఎప్పుడు కంప్లీట్ చేసుకోవాలి? అంటే మనకు ఇయర్ కాస్త వాటర్ ఎర్లీగా రిలీజ్ చేసేసారు సార్. వాటర్ లేనివి కొన్ని టైలెంట్లో అట్లా ఉన్న వర్క్స్ అవి చేస్తున్నారు సార్. ఇప్పుడు
బిఫోర్ ఎగ్జిక్యూషన్, డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్, ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ ఫోటోస్ తీసుకోమని చెప్పారు. వేసి చూస్తాం. చూద్దాం. చూసి తర్వాత ఇప్పుడు ఆల్రెడీ నీళ్ళు వెళ్తున్నది కాబట్టి ఆల్రెడీ లాస్ట్ మంత్ మనం చేసేసామని చెప్పేసి చెప్తారు. మళ్ళీ నీళ్ళు వచ్చినాయి కాబట్టి మళ్ళీ అది వచ్చేసిందని చెప్తారు. ఫోటోస్ కూడా తీసి పెట్టుకోమన్నాం సార్. ఐ జస్ట్ వాంట్ వెరిఫై దట్. ఐ యామ్ నాట్ గోయింగ్ టు బిలీవ్ దిస్. నెక్స్ట్ డ్యామ్ సేఫ్టీ సార్. మనకు రాంగ్ రిపేర్ వర్క్ శాంక్షన్ అయింది సార్. మనకు 45 lakhs. అది టెండర్స్ అయిపోయాయి సార్. ఇంకా వర్క్ టేకప్ చేయాలి సార్. గేట్స్ ఎప్పుడు టెండర్ అయింది? అది ఈ మంత్ లోనే సార్ అయింది టెండర్. ఇప్పుడు మనకు వాటర్ ఉన్నాయి సార్. సార్ ఇదేంటిది రెనోవేషన్ అంటే రిపేర్స్, రెనోవేషన్, రెస్టోరేషన్ వర్క్స్? అవును సార్. ఇవి శివరామ్ సార్ చేస్తారు సార్. అది మన జేఈస్ రికార్డ్ చేస్తారు సార్. రికార్డ్ చేస్తారు. రిజిస్టర్లో రికార్డ్ చేస్తారు సార్. మామూలుగా మీకు ఏ ఇన్ఫర్మేషన్ పంపిస్తారు వాళ్ళు? ఈ రోజు ఇంకెనాల్ వాటర్ వెళ్ళేటప్పుడు సార్ డైరెక్ట్ పంపింగ్ చేస్తారు సార్. వీళ్ళు మన జేఈస్ నుంచి రికార్డ్ చేసుకుంటారు సార్. ఎంత వాటర్ డ్రింకింగ్ ఇచ్చాము, ఆర్డర్ చేస్తాం, అంటే ఇరిగేషన్ ఇచ్చాము. 2 రోజులు వెళ్ళిపోయి ఇప్పుడు మనకు కావాల్సిన వాడు ఎట్లా రికార్డ్ చేస్తాడు? ఈజ్ దేర్ ఎనీ మెకానిజం, ఈజ్ దేర్ ఎనీ సిస్టమ్ యూ పుట్ ఇన్ ప్లేస్? నువ్వు ఈ డేలో ఇన్ని క్యూసెక్స్ వాటర్ రిలీజ్ చేశానని చెప్పడానికి వాడు ఏమైనా రాసుకునేది ఏదైనా రిజిస్టర్ పెట్టావా, లేకపోతే ఏం పెట్టావు? రిజిస్టర్ ఉన్నప్పుడు కన్సాలిడేటెడ్ చేసిన తర్వాత వీళ్ళకి ఈ డైలీ బేసిస్లో కానీ లేదా వీక్లీ బేస్లో కానీ ఇంత వాటర్ నేను ఇక్కడ రిలీజ్ చేస్తానని చెప్పి మీకు రిపోర్ట్ పంపించేసి ఉందా? మెసేజెస్ వాట్సాప్లో మెసేజెస్ పెడతారు సార్. డైలీ ఎవరు పెడతారు వాట్సాప్ మెసేజ్? కన్సర్న్ జేఈస్. ఎవరు పెడతారు? జేఈస్ ఉన్నాడు కింద చేసి జేఈ కదా. ఎవరు ఏ గ్రూప్లో పెడతాడు? ఐసీ గ్రూప్లో. ఏది నాకు చూపి. ఈ చెరువుల బాధ్యత ఎవరిది? ఈ చెరువులు మామూలుగా మనం వాటర్ ఇస్తాం సార్. దాంట్లో పూడికలు వచ్చేసినాయి అని చెప్పేసి తర్వాత కెపాసిటీ తీసుకోవట్లేదు అనేది ఎట్లా తెలుస్తుంది? సరే ఇట్లా మనకు రోజు రీడింగ్స్ వస్తాయి సార్. ఏంటి రీడింగ్ నాకు 137.44 అంటే మన వాటర్ సార్. అక్కడ వచ్చేసి రీడింగ్స్ సార్. తర్వాత డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ కి 72 సార్. నెక్స్ట్ ఓటీస్కి ఎన్ఎస్జేసి ఓటీస్కి 268 ఉంది సార్. అంటే ఇప్పుడు ఈ ట్యాంక్ ఏంటి? దీనికి ఏంటి? దీనికి ఇది ఎవరు చెప్పారు? ఇక్కడ ఇది ఇప్పుడు మనకు 139 కదా, ఇది కిలోమీటర్. అక్కడ ఒకటి ఉంది 139 దగ్గర ఒక ట్యాంక్ ఫ్లో ఉంది. అది ఎక్కడ వచ్చింది? అంటే ప్రతి ట్యాంక్ కి రీడింగ్ ఉండదు సార్. మనం మేజర్ మైనర్కి వాటర్ ఇస్తాం సార్. అక్కడ నుంచి వెళ్తాయి సార్ ట్యాంక్స్ కి. నెక్స్ట్ ఆర్డర్ బేస్ పంపింగ్ చేసుకున్నాం. ఒక్కొక్క పంపు ఇన్ని క్యూసెక్స్ డ్రా చేస్తాం. జనసేన పార్టీ నాయకులు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జనసేన పార్టీ అంటేనే సమస్యల మీద పోరాడే పార్టీ అని ఈ సందర్భంగా అన్నారు. తీసే పరిస్థితి ఉంది. ఇప్పుడు రిలీజ్ అయిపోయింది, ఇది రెండోది. ఇంకో సినిమాతో ప్రస్తుతం ఆపేస్తారని చెప్పడం జరిగింది. ఈ సినిమా మటుకు విపరీతమైన క్రేజ్లో ఉంది కాబట్టి డెఫినెట్గా సక్సెస్ పవన్ కళ్యాణ్ గారు 4వ తేదీ వస్తామని చెప్పి టెంటెడ్గా చెప్పడం జరిగింది. అందరికి కూడా ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. అందరూ కూడా సంతోషంగా ఉండాలి. మరి రైతులు కానీ అందరూ సంతోషంగా, ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. మరి దసరాకి అందరూ కూడా ఈ పండుగ కార్యక్రమాన్ని అందరూ కూడా బాగా చేసుకోవాలని చెప్పి కూడా కోరుకుంటూ మరి ఒకసారి అందరూ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా. మాకు ముఖ్యంగా నేను ఒకటే కోరుకునేది, ఎప్పుడు కూడా నా రాజకీయ జీవితంలో కూడా ఒకటే చెప్తా ఉన్నాం, ముఖ్యంగా ప్రజల గురించి ఆలోచించాలి. ఏ రాజకీయ నాయకుడు కూడా ప్రజలకు వ్యతిరేకంగా చేయటం అది ఎవరికి కూడా మంచిది కాదు. డెఫినెట్గా నేను ఈరోజు జనసేన పార్టీలో చేరాం. జనసేన పార్టీ అంటే ప్రశ్నించే పార్టీ. కళ్యాణ్ గారు చెప్పారు, డెఫినెట్గా
ఎక్కడ ఏది జరిగి అన్యాయం జరిగినా ప్రశ్నించేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా జనసేన పార్టీలో ఉన్నటువంటి సంబంధించినటువంటి కార్యకర్తలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నాం. అలాగే జనసేన కార్యకర్తలు కానీ ప్రజలు కానీ నేను ఒకటే ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా కుల మతం అనేది చూడలేదు. నేను అందరినీ కలుపుకొని పోయి అందరితో బాగా సఖ్యంగా ఉండి ఖచ్చితంగా కూడా ఎక్కడ ఇబ్బంది జరిగితే ప్రజలకి అక్కడ తప్పకుండా అక్కడ ప్రశ్నించేదానికి సిద్ధంగా ఉండబోతున్నానని కూడా తెలియజేసుకుంటాను. 4వ తారీఖు పవన్ కళ్యాణ్ అన్న చెప్తేనే పని అయింది. ఓకే అన్న. వ్యవసాయం మరియు అనుబంధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ పి రాజాబాబు కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. రైతు సేవా కేంద్రం అనేది తర్వాత చూస్తే కూడా బెస్ట్ నాలెడ్జ్ పూల్ ఉంది, పెద్ద సబ్జెక్ట్ ఉంది మీ దగ్గర. అయినప్పుడు కూడా మనము ఈ 6 lakh యాక్టర్స్ని అంతా కూడా మన దగ్గర ఉన్నటువంటి డంగు కౌడంగా సార్ విలేజ్ అగ్రికల్చర్ ఎస్టేట్స్ సార్ విఏఏలు సార్ వేసి సార్ మన టోటల్ 14,32,340 ఉంది సార్. ఫారెస్ట్ 4,40,000. ల్యాండ్ 15 నాన్ అగ్రికల్చర్ యూజ్ 1,35,000 సార్. 1,85,000 సార్. మనకి లాస్ట్ ఇయర్ ఖరీఫ్ ఏరియా చూసినట్లయితే సార్ గ్రాస్ క్రాప్ ఒక 1,922 ఉంది సార్. అదర్ ఫ్యాలో ల్యాండ్స్ 1,15,000 ఉంది సార్. కరెంట్ ఫ్యాలోస్ 2,13,000. సో వాళ్ళకు ఉన్న రిసోర్సెస్, తెలివితేటలు, కష్టాన్ని అన్ని ఎక్స్పోర్టర్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ ఆల్సో లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ఈ సెకండ్ కంట్రీ వచ్చేటప్పటికి చైనాకి మనకి కూడా ఒకేసారి స్వతంత్రం వచ్చింది. ఆల్మోస్ట్ ఒక 2-3 మనం మాట్లాడతాము. దాని తర్వాత మనకి టాస్క్ ఏమి ఇచ్చారు, ఆ టాస్క్స్ 100% మనం ఎందుకు చేయలేకపోయాము, సో దానికి ఉన్నటువంటి రీజన్స్ ఏంటో దాని గురించి మాట్లాడతాము. ఫైనల్గా ఈ ఏరియా మీద ఎట్లా డెవలప్ చేస్తే ఏ ఇంటర్వెన్షన్స్ మనం చేయగలిగితే అటు ఈల్డ్ పెరగడానికి కానీ, లేదంటే కనుక నెట్ స్టోన్ ఏరియా ఇంక్రీజ్ అవ్వడానికి కానీ, లేదంటే లైవ్ స్టాక్ డిపార్ట్మెంట్ వచ్చేటప్పటికి వాళ్ళకి లైవ్ స్టాక్ ఇంకా పెరగడానికి కానీ, సో కొన్ని ఏరియాస్లో ఫెసిలిటీస్ ఉంటే కనుక ఫెసిలిటీస్ డెవలప్ అవ్వడానికి కానీ, సో ఇంటిగ్రేటెడ్ అప్రోచ్తో మనందరం కూడా వర్క్ చేయాలి. సో దట్ ఈస్ హౌ ది ఎంటైర్ డిస్కషన్ టుడే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీ డిపార్ట్మెంట్లో ఏమేమి జరుగుతున్నాయో చెప్తాం. సెకండ్ వచ్చేటప్పటికి రాష్ట్ర ప్రయారిటీస్ ఉన్న ఐటమ్స్ ఏదో చెప్తాం. మూడోది వచ్చేటప్పటికి ఆ ప్రయారిటీస్లో మనం ఎక్కడున్నామో చెప్తాం. నాలుగోది వచ్చేటప్పటికి మనం ఎట్లా చేస్తే డెవలప్మెంట్ అవుతుంది, ఇన్ యువర్ పర్టికులర్ ఫీల్డ్లో ఇంప్రూవ్మెంట్ ఎట్లా చూపించగలుగుతాం అనే దాని మీద మాట్లాడతాం. సో అదే మీరు మైండ్లో పెట్టుకొని ఇప్పుడు అగ్రికల్చర్ అవుతున్నప్పుడు మిగతా డిపార్ట్మెంట్ కూడా యూ జస్ట్ ఫ్రేమ్ యువర్ మైండ్ ఇన్ దట్ డైరెక్షన్. ఓకే రైట్. 349 హెక్టార్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఫారెస్ట్ వచ్చి 4,42,000 పోయింది, అంటే 30% ఫారెస్ట్ ఏరియా పోయింది. సో నెట్ సేల్ ఏరియా వచ్చేటప్పటికి మనకి 2,85,000 హెక్టార్స్ మనకి క్రాప్ ఏరియా వచ్చింది, అంటే 19%. సో మిగతాది వాట్ ఎవర్ నేమ్స్ యూ పుట్, ఏ పేరు పెట్టుకో, అంటే ఆల్మోస్ట్ నీకు 2, 4, 7, 8 లక్షలు, 14 లక్షలు, 8 లక్షలు తీసేస్తే 6 లక్షల ఎకరాలు ఏదో రూపంలో మనకి ఖాళీగా ఉంది. సో దాని మీద మనం ఏం చేయాలనేది మన ప్లాన్. మా ఛాలెంజ్ ఇస్ దాట్ ఉన్న ఏరియాని అలాగా మనం అందరం ఆఫీసులో ఉన్నాం కాబట్టి ఏదో చేసి చేస్తాం. ఈ మిగతా ఏరియాని అటు ఫిషరీస్ ఫిష్ పాండ్స్ పెంచుకుంటారా,
లేదంటే కనుక గ్రేజింగ్ ల్యాండ్స్ పెంచి యానిమల్ లైఫ్ స్టాక్ మనం చేయగలుగుతామా? ఓకే, లేదంటే కనుక హార్టికల్చర్ పెట్టి ఏమన్నా దాన్ని మనం ఇంకా ఇంక్రీజ్ చేయగలుగుతామా? ఓకే, లేదు నేచురల్ ఫార్మింగ్ చేసి అక్కడ ఉన్న దాన్ని ఏమన్నా ఇంకా ల్యాండ్ మనం చేయగలుగుతామా? ఓకే, ఇట్లాగా మైక్రో ఇరిగేషన్ ఇచ్చి అంటే 6 లక్షల హెక్టార్స్ని ఏ రూపంలో మనము ఏదో ఒక యూజ్లోకి ఎట్లా తీసుకొస్తాం అనేది మన టార్గెట్. సో యాజ్ ఏ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్గా యువర్ టార్గెట్ అండ్ మై టార్గెట్ ఇస్ దట్ ఈ 6 lakhs హెక్టార్స్ ఏదైతే ఉందో దాన్ని ఎట్లా తీసుకురావాలి, దానికి కావాల్సినటువంటి రిసోర్సెస్ అంటే మీరు నన్ను డబ్బులు అడగడం కానీ అట్లాంటివి చేయకపోకుండా జనాలు మొబిలైజ్ చేసి ఎలా చేస్తామనే దాని మీదే మనకి చాలా ఇంపార్టెంట్ థింగ్ కూడా. మనకి ఈ జ్యూస్కి సెపరేట్ ల్యాండ్ అంటూ లేకపోకుండా అక్కడక్కడ చెదిరిపోతే వాళ్ళ పార్టీస్లో సెకండ్ వరల్డ్ వార్ టైంని మ్యాసకర్ చేశారు. ఓకే, 30 million అంటే ఆల్మోస్ట్ 30 లక్షల మందిని ఛాంబర్స్లో గ్యాస్ ఛాంబర్లు వేసి చంపడం అనేది దట్ ఈస్ ది బిగ్గెస్ట్ హోలోకాస్ట్ ఎవర్ విట్నెస్డ్ బై ఎనీబడీ ఇన్ ద వరల్డ్. అప్పుడు వాళ్ళంతా ఏమనుకున్నారంటే మనకి ఏంటి మన పరిస్థితి ఎట్లా ఉన్నది, అసలు మనకి ల్యాండ్ ఎక్కడ ఉంది ఏంటి అని చెప్పి అంటే మాకు వాళ్ళకు సంబంధించిన చరిత్ర ప్రకారం మాకు ల్యాండ్ పూర్వీకులు ఇక్కడ ఉన్నారని చెప్పేసి ఒక ప్లేస్ వాళ్ళు చూస్ చేసుకోవడం జరిగింది. దాంట్లో నెమ్మదిగా వాళ్ళు ఆ ల్యాండ్ కోసం నెమ్మదిగా వెళ్ళడం, సెటిల్మెంట్ చేయడం జరిగింది. ఆ ల్యాండ్ ఎట్లాంటిది 15% ఓన్లీ లివబుల్ కల్టివబుల్ ల్యాండ్. సాల్ట్స్ ఉన్న ఏరియా కూడా కాదు. దాన్ని మనం ఎందుకు చేయలేకపోతున్నాం? అది దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ విచ్ యూ హ్యావ్ టు ప్రొటెక్ట్. ఈరోజు మనకి చార్ట్ జీపీటీస్ ఉన్నాయి. అగ్రికల్చర్లో ఉన్న వాళ్ళు కొంత యాడ్ చేసుకోవాలా, మైక్రో ఇరిగేషన్ యాడ్ చేసుకోవాలా, నేచురల్ ఫార్మింగ్ యాడ్ చేసుకోవాలా, లైఫ్ స్టాక్ కూడా యాడ్ చేసుకోవాలా. ఈ రకంగా చేసి ఆ ల్యాండ్ అంతా కూడా తీసుకురావాలి. ఇదంతా చెప్పడానికి ఏంటంటే డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళే చేయగలిగినప్పుడు, ఒక మాదిరి పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఎందుకు చేయలేమనేది ఒకటి చాలా. సార్ ఆ నాలెడ్జ్ వేరు, వాళ్ళకు ఉన్నటువంటి థింకింగ్ మన దగ్గర లేదు అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ఉంది. ఓకే, సో నీకు చూపిస్తా ఒకసారి. కొత్తపట్నం మండలంలోని పిన్నికివారిపాలెం, గుండమాల, మోటమాల గ్రామాల్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కొత్తపట్నం ఎంపీపీ లంకపోత అంజిరెడ్డి, ఆళ్ల రవీంద్రారెడ్డి, రాజీవ్, జయరాం, వెంకటేశ్వర్లు, వెంకటస్వామి, సురేష్, దేవ, పీటర్ తదితరులు బాగున్నారు. నలభై సంవత్సరాలకే సోమరపోతులు చేస్తున్నాడు జనాన్ని అనే ఆ రోజు అన్నారు. ఈయన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడంటే మా మాటలు నెలకొచ్చి 15 ఇక్కడే ఉన్నాడు పాస్టర్ గారు. జయరావు గారికి, గ్రామ పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వర గారు, ఇక్కడ చేసిన పెద్దలందరికీ నమస్కారం. మాతో ఇక్కడ వచ్చిన అంజిరెడ్డి అన్న, రవీంద్రారెడ్డి గారికి, శంకర్ గారికి, రాంబాబు గారికి, ముసలారెడ్డి గారికి, ఆనంద్ గారికి, సోదరి మండలికి, రాజు అందరూ వచ్చాం మిమ్మల్ని కలవాలని. మీ అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు జనం అంటే ఎంత బాధ్యతగా వ్యవహరించేవాడు. జగన్మోహన్ రెడ్డి గారు మనుషుల్ని మనుషుల్లాగా చూస్తాడు, చంద్రబాబు నాయుడు మనుషుల్ని ఓటర్లుగా చూస్తాడు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట,
ప్రజలందరికీ ఏదో ఒక తాయిలో అబద్ధం చెప్పి ఆ టైం పబ్బం గడుపుకొని అధికారం చేపట్టి తర్వాత కర్రపెత్తనం చేద్దాం అనుకునే స్వభావం చంద్రబాబు నాయుడు. ఎన్టీ రామారావు ఆలోచన అది కాదు, ఇతను ఆలోచన అది. ఎన్టీ రామారావు పుణ్యాన ఆ పార్టీకి ఓట్లు ఉండటం, దాన్ని చేత పట్టుకొని ఇతను విహారం చేస్తా, గుర్రం మీద విహారం చేసినట్టు చేస్తా, దోచుకుంటానికి, ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి ఒక అబద్ధం. జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి గారి బాటలో, అంటే ఇన్ని సంవత్సరాల చరిత్రలో పేదవాడికి ఆరోగ్యం, పేదవాడికి గుండె ఆపరేషన్ చేయించాలని, పేదవాళ్ళ పిల్లలను కూడా పెద్ద చదువులు చదివించాలని రాజశేఖర రెడ్డి గారు చెప్పిన దాకా ఈ దేశంలోనే ఎవరికి బాధ్యత లేదు. ఈ దేశంలోనే పేదలకు కూడా పెద్ద ఆసుపత్రుల్లో గుండె ఆపరేషన్ చేయించి బతికియాలా, పేద పిల్లలకు కూడా ఫీజులు కట్టి ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు చదివించాలని ఆలోచన చేసిన మొదటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు అయితే, వాళ్ళ కుమారుడిగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా పిల్లలందరికీ ఇంగ్లీష్ మీడియం చదవాలని బాధ్యత. అదేవిధంగా అందరికీ మెడికల్ సీట్లు కూడా రావాలని ఇవాళ ఇన్ని 75 ఏళ్ల చరిత్రలో 11 మెడికల్ కాలేజీలు రాజశేఖర రెడ్డి గారు కట్టినోటితో కూడా కలిపి, రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా కట్టలా, రాజశేఖర రెడ్డి గారు కట్టి 7 కాలేజీలే ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ఒంగోలు లాంటి ఇక వాళ్ళ అబ్బాయి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు కట్టి సంవత్సరానికి 2.5. ఇప్పుడు వరకు మనకి చదువుకున్న పిల్లలు డాక్టర్లు బయటకు వస్తుంది 2,200 మంది. ఇప్పుడు ఈ కాలేజీలు పూర్తయితే 2.5 మంది డాక్టర్లు బయటకు వస్తారు. ఏడాదికి 5,000 మంది డాక్టర్లు బయటకు వస్తే మనకి దోపిడీ ఉండదు కదా, డాక్టర్లకు డిమాండ్ అయిపోయి కదా. డాక్టర్లకు డిమాండ్ ఉండదు కదా. ఇప్పుడు డాక్టర్లకు డిమాండ్ ఉండబట్టి కదా ఎంత ఫీజులు తీసుకోవటం మన కాడ. వాళ్ళు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సీటు దొరకకపోయేసరికి డబ్బులు ఉన్న వాళ్ళందరూ 1.5 పెట్టి సీటు కొనుక్కోవటం, మెడికల్ సీటు 3 కోట్లు పెట్టి పీజీ చదువుకోవటం, 5 కోట్లు పెట్టి బయటకు వచ్చామని చెప్పి మనం పోయిన వదిలిపెట్టుకున్న దోమను బీకినట్టు బీకి పరీక్షలు అని చెప్పి పరీక్షలకే మనం సాలిపోద్ది. ఆరోగ్యశ్రీ సంగతి దేవుడు, ఆరోగ్యశ్రీకి సరిపోతామో లేదని తెలుసుకునే లోపు మన పరీక్షలకే అప్లై చేస్తే అసలు అది ఎంటర్ కూడా చేసుకోవట్లేదు కంప్యూటర్. అంటే పింఛన్లు కూడా చాలా పోయినాయా, దగ్గరగా 5 పోయినాయా. పింఛన్ పెట్టి రావట్లేదన్నా, ఇంకా ఇంకా వదలలేదు. 5 పింఛన్లు సార్, 5 పింఛన్లు నాటిని అన్ని వల్ల 5, 10, 20 తీసేసుకుంటా వెళ్ళిపోయారు కదా. మొత్తం మీద 10 లక్షలు అయితే తీశారు. కార్డులు తీసేసేదానికి రెడీగా ఉన్నారు, కొత్త ఇస్తారో ఎవరో తెలియదు. ఇక్కడ ప్రస్తుతానికి 5 పింఛన్లు. తర్వాత మనకి అన్ని గ్రామాల మీద కలిపి ఇంతకుముందు మత్స్యకార భరోసా వేటకి ఎండాకాలం 2 నెలలకి ఇచ్చేది 10,000 అంటే 20,000 తీశారు. 380 మందికి కొన్ని పెట్టి ఆపారు. ఇంక ఇచ్చేది లేదు, అది అయిపోయింది. ఫస్ట్ సంవత్సరం అసలు ఎక్కొట్టారు, 2వ సంవత్సరం మొత్తం మీద 380 మందికి ఆపారు. మీకు మోటార్ సైకిల్ ఉందనో, కారు ఉందనో, ఏ కారణం ఇంకా రావు. ఇంకా వచ్చేటప్పుడు 500 తగ్గిస్తారు. అంటే పథకమేమో ఇస్తున్నామని చెప్తున్నారు, సంఖ్యను తగ్గిస్తున్నారు. అట్లనే అమ్మఒడి తీసేసి తల్లికి వందనం కూడా అదే చేశారు. అంతకుముందు మన వాళ్ళు 80 లక్షలకు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 63 లక్షలకు వచ్చారు. వచ్చే సంవత్సరం ఇంకా పకడ్బందీ చేసి మోటార్ సైకిల్ ఉన్నా, ఆటో ఉన్నా, కారు ఉన్నా వెనక చెప్పినవన్నీ పథకాలమ్మా. ఈయన చెప్పాడు, అది నీ చేతిలో ఉన్న చూడు, అవన్నీ హామీలు. స్కాన్ చేసుకోండి, ఒకటి స్కాన్ చేసి మీ గ్రూప్లో పెట్టుకోండి అమ్మా. తీసుకోండి, వాట్సాప్లో స్కాన్ చేయండి, గూగుల్లో.
ముందుకెళ్ళి తీసుకోండి ముందుకెళ్ళి. వెనక చెప్పినవన్నీ పథకాలమ్మా ఈయన చెప్పాడు అది నీ చేతిలో ఉన్న చూడు అవన్నీ హామీలు. ఈ నియామకాలకు సంబంధించి సర్వం సిద్ధం చేసినట్టు జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ తెలియజేశారు. 2025 ఎన్నికల్లో భాగంగా డిఎస్సి మీద మొదటి సంతకంతో పారదర్శకంగా నిర్వహించడం జరిగిందని ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యదర్శి కొత్తగూర్ల వెంకట్రావు, ఎస్కే రెహమాన్, శ్రీనివాసరావు, గుడివాడి శ్రీనివాసరావు, చుండూరి రఘుబాబు, నాగినేని నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. డిఎస్సి మెగా డిఎస్సి 2025 సంబంధించినటువంటి క్యాండిడేట్స్ నియామకానికి సంబంధించినటువంటి నియామక పత్రాలని గౌరవనీయులైనటువంటి సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా రేపు అందించడం జరుగుతుంది. అందుకని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారు, అలాగే జేసీ గారు, అలాగే డిఆర్ఓ గారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. మొత్తం 4 వెన్యూస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి ఆశ్రమం రామకృష్ణ మిషన్, రెండోది సెయింట్ థెరిసా, అలాగే జేవియర్, అలాగే ఆక్సిలియము, అలాగే క్రిస్ ఇంజనీరింగ్ కాలేజీ. క్రిస్ ఇంజనీరింగ్ కాలేజీలో మొత్తం కూడా మేల్ టీచర్స్ని అక్కడ అకామిడేట్ చేయడం జరిగింది. అదేవిధంగా మిగతా 3 వెన్యూస్లోనూ కూడా లేడీస్ని అకామిడేట్ చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తము క్యాండిడేట్స్ 477 మేల్, అలాగే ఫీమేల్ వచ్చేసరికి 144. వాళ్ళతో 1+1 అంటే క్యాండిడేట్తో ఇంకొక కంపెనీ అవుతూ ఇంకొక వ్యక్తి రావడానికి అవకాశం కల్పించాము. అందరికీ కూడా ఆర్టీసీ వారు 43 బస్సులని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 43 బస్సులు కూడా రేపు 6:30కి స్టార్ట్ అవుతాయి. 6:30కి వెన్యూ నుంచి స్టార్ట్ అయిపోయి సచివాలయంకి గౌరవ సీఎం గారి ప్రాంగణానికి వెళ్ళి అక్కడ సమావేశానికి అటెండ్ అవ్వడం జరిగింది. అన్ని ఏర్పాట్లు పూర్తి చేయబడ్డాయి. వర్షం తుఫాన్ ఇలా వస్తే అంటే రాకూడదని కోరుకున్నామండి. అంతా కూడా వాతావరణం పొడిగానే ఉంది కాబట్టి నో ప్రాబ్లం అని చెప్పేసి అనిపిస్తుంది. అందరికీ నమస్కారం అండి.